కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కారములో 4వ రోజుకే వచ్చిన సంఘమందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన సంఘ అధ్యక్షులు జి జాన్ ప్రభాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నానండి. అలాగే మన సంఘ కాపరి గారైన రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు శ్రీ జాన్ ప్రభాకర్ గారికి అందజేస్తున్నాను. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. 38వ రోజు మరి దేవుడు క్రీస్తు శిలువ శ్రమల మరి ధ్యాన కూటాలను మన మధ్యలో జరిపిస్తున్నందుకు మరి దేవునికి నేను వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈనాటి ఈ యొక్క కూటానికి మరి వేదికను అలంకరించిన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నేటి ఆరాధన ప్రారంభించుకుంటే గాను ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి మహాపరిశుద్ధుడా మహాగణుడు అయిన మా యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇక మమ్మల్ని ఉదయకాల సమయం నుండి ప్రభా మా పని పట్ల మాకు సాయం చేసి నడిపించిన గొప్ప దేవా నీకు వందనాలు. ఇదిగో నీ మందిరానికి మమ్మల్ని తోడుకుని వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నైనా మేము 38వ రోజుకి ఇలాంటి కాలంలో మమ్మల్ని తోడుకుని వచ్చే విధానం బట్టి కూడా నీకు వందనాలు. నైనా ఇక నువ్వు పసుకొని నైనా ఆచరించిన రోజు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా నువ్వు వేదన పడి నువ్వు ప్రార్థన చేసిన రోజు మేము జ్ఞాపకం చేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య నీకు వందనాలు ప్రభా. నిన్నటి దినాన్ని ప్రార్థన గురించి ఎంతో చక్కగా నీ దోషం వివరించాడు ప్రభు. నీకు నిండా వందనాలు ప్రభా. మేము ఆ విధంగానైనా మేము ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి ప్రభు దయచేయమని అడుగుతున్నాను దేవ యేసయ్య. నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. నాయన ఇక నేను రావాల్సిన బిడ్డలను కూడా క్షేమంగా తోడుకు రమ్మని అడుగుతున్నాను దేవ యేసయ్య. ఇగో ప్రభా మా 3 సంఘాల్లో జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలో అంతట్లో మీరు ఉండమని అడుగుతున్నాను నాయన. అలాగే మా సేవకులు ముగ్గురిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల వారి బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి కాపాడమని అడుగుతున్నాను దేవా. అలాగే నేను ఈ వారంలో జరిగే కార్యక్రమం అంతట్లో మీరు ఉండమని అడుగుతున్నాను దేవా. రేపటి దినాన్ని మరి నైనా యేసయ్య మరి గుడ్ ఫ్రైడే నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. నాయన మా నాయకులకి చక్కటి తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి అవి ఏ విధంగా నడిపించాలో మీరు తెలివినిమ్మని అడుగుతున్నాను దేవ యేసయ్య నీకు వందనాలు నాయన. రేపు అలాగే నేను 7 మాటలు మాట్లాడే బిడ్డలు మీ సిలువ చెట్టును మరుగుపరచమని అడుగుతున్నాను దేవా. నాయన వారు కదా మీరే మాట్లాడమని అడుగుతున్నాను దేవ యేసయ్య నీకే వందనాలు నాయన. అలాగే శనివారం బాప్తీసాల్లో మీరు ఉండమని అడుగుతున్నాను నాయన. అలాగే ఆదివారం నేను ఈస్టర్ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవ యేసయ్య నీకే వందనాలు నాయన. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా మా యవ్వన బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. అలాగే మా అడ్వైజరీ బోర్డు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బలహీనున్న బిడ్డలను ఆయన మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఇమ్మని అడుగుతున్నాను దేవ యేసయ్య నీకే వందనాలు నాయన. సండే స్కూల్ బిడ్డల్ని స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా యేసయ్య.
నాయన ఈ కార్యక్రమం ఆది అంతవరకు మీరు నడిపించమని అడుగుతున్నాను నాయన. ఇక నీ దాసుడు మాట్లాడుచుండగా నాయన యేసయ్య మీ సిలువు చాటును మరుగుపరిచి నాయన మీ దాసుడు ద్వారా మాతో మీరు మాట్లాడమని, మాకు ఎవరికి ఆహారం కావాలో మీరు దయచేయమని, రావాల్సిన బిడ్డలు క్షేమంగా తోడుకురమ్మని, మీరే మహిమగంతా పొందమని, ఈ ప్రార్థన ఆలకించమని యేసును వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 650వ పాట పాడుకుందామండి. 650వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందినవాడై దేవాది దేవుని ఏకైక సుతుడు పడువేదనలు నా కొరకే. దేవాది దేవుని ఏకైక సుతుడు పడువేదనలు నా కొరకే. తండ్రి పాత్ర తొలగున్ నీ చిత్తమైన ఎడల ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. ముమ్మారు భూమి పడి వేదన చే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరై. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. ప్రేమామృతాత్మలచే ఆదరించేడి ప్రభువు వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేనే. వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేనే. నన్ను తన వలె మార్చేడి ఈ మహాప్రేమను తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించేదను. తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించేదను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపిని నాకై
వినబడుచున్నది. పాపి నీకై విజ్ఞాపన చేసేది ధ్వని వినబడుచున్నది. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పాఠ్యభాగముగా పాత నిబంధన గ్రంథము నిర్గమకాండము 12వ అధ్యాయము 21 నుంచి 28 వరకు దయచేసి ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 21 నుంచి 28 వరకు ఉంది. చెక్. ఈ సమయమునకై ఏర్పాటు చేయబడిన దైవవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 12వ అధ్యాయము 21 నుంచి 28 వచనములు చదువుకుందాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తంలో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఆ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని వర్ధిల్లింపజేయును. రెండవ పాఠ్యభాగముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల వరకు ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతూ. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ వారంలో 4వ దినముకే ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్యభాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతింపబడుచున్న నిబంధన రక్తము. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం మన వినిపిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 2 పాఠ్యభాగాలు చదివి వినిపించిన మరి సోదరులకు ఇరువురికి నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో
సుస్మిత వచ్చి ఒక గీతాన్ని పాడి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తుంది. Check. Check testing. Check. Check. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో
చాలా చక్కగా పాడి సంగీతంతో కూడిన పాట పాడిన పాపకి నా హృదయపూర్వక వందనాలు. శ్యామల గారు పాడతారా? థ్యాంక్ యూ. సమయం కూడా గ్రహించారు. వందనాలు. ఈ సమయంలో మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారు వచ్చి మరి దేవుని సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి శ్రమల కాల శిలువ ధ్యానములు, మరి ఈ కూడికల్లో అనేక మంది పాల్గొని ప్రార్థనల్లో ముఖ్యంగా దేవుని సన్నిధిలో బలపడ్డారు. వారు చెప్తూ ఉన్న ప్రతి ఒక్కరి మరి సాక్ష్యాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు గురువారం రోజున శిష్యులతో కలిసి ప్రభురాత్రి సంస్కారాన్ని ఆచరించిన ఈ యొక్క శ్రేష్టమైన దినములోనికి మనల్ని నడిపించిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియచేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తూ ఉన్న ప్రెసిడెంట్ గారికి వందనాలు తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామనైనా. నీవు మా కొరకు ఏర్పాటు చేసిన నీ శరీరము, మీ రక్తము కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నైనా నీవు నీ శిష్యులతో కలిసి ఆచరించావు, మమ్మల్ని కూడా ఆచరించమని ఆజ్ఞాపించిన మా దేవుడవునైనా. దేవా, ఇందులో ఎన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచావో మాకు తెలిసినవి కొన్నేనైనా నీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచండి. ఎలా ఆచరించాలో నా ప్రభువా మీరు మాకు తెలియచేయండి నాయనా. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క పేపర్లో అనగా పాంప్లెట్లో పస్కా కదండి, పస్కాను గురించిన అంశం రాయబడింది. అలాగే నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రభు రాత్రి భోజనం గురించి వ్రాయబడింది. ఈ రెండు ఒకటే అంటారా? మనం చాలా కాలం నుండి వస్తూ ఉన్నాం, తీసుకుంటూ ఉంటాం, వింటూ ఉన్నాం. పస్కా భోజనము అలాగే ప్రభురాత్రి భోజనం రెండు కూడా ఒకటే అంటారా? ఆలోచిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున పస్కాను ఆచరించుట కొరకు ముందుగా శిష్యుల్ని పంపించారు ఆయన. లూకాసు సువార్తలో మనం చదువుతూ ఉంటే, లూకాసు సువార్త 22వ అధ్యాయంలో, లూకాసు సువార్త 22వ అధ్యాయము ప్రారంభము నుండి మనం చదువుతూ ఉంటే, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయను ఎలాగూ చంపుతామని ఉపాయము వెదకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికెలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని
వారిని పంపెను. ప్రిపరేషన్ అన్నమాట. పస్కాను ఆచరించుట కొరకు ప్రభువారు ఆలోచన కలిగి ఉన్నారు. పస్కాను ఎక్కడ ఆచరించాలి, ఎలా ఆచరించాలి అని ప్రభువారు శిష్యుల్లో పేతురు, యోహాన్ని పంపిస్తూ ఉన్నారు. పస్కాను ఎలా ఆచరించాలి? మనం చదివిన పాత నిబంధన గ్రంథంలో వారు నెలలో మొదటి దినాన 10వ రోజున ఒక గొర్రె పిల్లను తెచ్చుకొని 14వ దినమున దానిని వధించి ఆ యొక్క రక్తమును ఆ గుమ్మము యొక్క అడ్డకమ్ముల మీద, నిలువు కమ్ముల మీద వ్రాయాలి. ఆ రాత్రి యెహోవా దూత ప్రతి ఇంటిని దర్శించినప్పుడు ఏ ఇంటి మీదైతే ఆ గొర్రెపిల్ల రక్తం కనపడుద్దో మరణదూత దాటి వెళ్ళిపోద్ది. ఏ ఇంటి గుమ్మముల మీదైతే ఆ రక్తము లేదో ఆ ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు, పశువుల్లో జ్యేష్ఠమైనవి అన్నీ కూడా సంహరించబడతాయని మరి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. పస్కా అనేది పాత నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధన గ్రంథంలో 3 పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతుకొస్తు పండుగ, మూడవది గుడారాల పండుగ. ఈ 3 పండుగలకు కూడా యూదుల్లో పురుషులు ఎక్కడ ఉన్నా సరే దేవుని మందిరంలోనికి రావలసిందే. ఈ పస్కా పండుగ, పాత నిబంధనలో ఉన్న పస్కా పండుగ దేనికి సాదృశ్యం అంటే, ఏ గుమ్మం మీదైతే రక్తము వ్రాయబడలేదో ఆ ఇంటిలో తప్పనిసరిగా మరణం అనేది సంభవించింది. ఏ ఇంటి మీద అయితే రక్తం రాయబడిందో ఆ ఇంట్లో మరణము లేదు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఉదయం వరకు కూడా ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన నీతి, మన భక్తి, మన శక్తి ఎప్పుడు కూడా జీరోనే. చాలాసార్లు మనల్ని మనమే తక్కువ చేసుకుని దైవిక సంబంధమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటాం. ఆ ఇంట్లో తాగుబోతున్నా, తిరుగుబోతున్నా, ఎలాంటి వాడున్నా సరే ఆ ఇంటి ముందు కనుక రక్తం కనుక వ్రాయబడితే ఆ ఇల్లు సేఫ్లోకి వెళ్ళిపోయినట్లే. అంటే దేవుని యొక్క రక్తము, గొర్రె పిల్ల యొక్క రక్తానికి అంత విలువ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మన ప్రార్థనలు, మన ఉపవాసాలు, మన భక్తి అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ పస్కాను ఆచరించారు. ఆయన 3 సంవత్సరాలు ప్రభువారి సేవా జీవితంలో 3 సంవత్సరాలు కూడా పస్కాను ఆచరించారు. యేసుక్రీస్తు ప్రభువారు చివరి పస్కా రోజున ఆయన ఏం చేశారంటే, పస్కాను ఆచరించాలి. ఎక్కడ ఆచరించాలి? పేతురు, యోహాన్ని పంపించి ఆయన ఆ ప్రిపరేషన్లో ఉంటే, చూడండి, ప్రభువు యొక్క ప్రిపరేషన్ వేరుగా ఉంది, ప్రధాన యాజకులు శాస్త్రుల యొక్క ప్రిపరేషన్ వేరుగా ఉంది, ఇస్కరియోతు యోధా యొక్క ప్రిపరేషన్ వేరుగా ఉంది. అన్నీ ఒక సందర్భంలోనే జరుగుతూ ఉన్నాయి. దైవ సంబంధమైన కార్యాలు జరిగేటప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని పనిలో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సైతాను పని సైతాను కూడా చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం ప్రోగ్రాం చాలా సక్సెస్ అండి అంటాం. మన దృష్టిలో సక్సెస్ అంటే అర్థం ఏంటి? మన దృష్టిలో సక్సెస్ అంటే జనం బాగా వచ్చారు, జనాలు బాగా సంతోషించారు అంటే మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదే ఫంక్షన్లో, అదే కార్యక్రమంలో సైతాను కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రిపరేషన్లో ఆయన ఉండగా, ప్రధాన యాజకులు శాస్త్రుల యొక్క ప్రిపరేషన్ ఏంటంటే, ఈయన్ని మనం ఎలా పట్టుకోవాలి, ఎలా దొరుకుతాడు ఈయన, ఎక్కడ దొరుకుతాడు ఈయన, ఈ ప్రజల్లో మనం పట్టుకుంటే ఈ ప్రజల్లో అల్లరైపోద్దేమో, ఏ కారణము చేత పట్టుకుందాం అని వెతుకుతూ ఉన్నారు వారు. ఇస్కరియోతు యోధా కూడా వెతుకుతూనే ఉన్నాడు. దేనికోసం అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని మీకు అప్పగించేస్తాను, మీరు నాకేమిస్తారు, ఈయన్ని పట్టుకుందాం, యేసు ప్రభువుని పట్టుకుందామని ఇస్కరియోతు యోధా యొక్క ఆలోచన విధానం ప్రియమైనది. అందుకే ప్రభువారు మొదటి నుండి చెప్తానే ఉన్నాడు,
శాస్త్రులు పరిసయ్యులు అనే వారి పులిసిన పిండిని గురించి ప్రభువు చెప్తూనే ఉన్నాడు. వారు పులిసిన వారు అంటే శాస్త్రులు పరిసయ్యులు వారి మాటలు ఏమవుతాయి అంటే ఎంతమందినైనా పాడు చేసేయగలవు. పులిసిన పిండి అంటే అర్థం ఏంటి? అందరు సీరియస్గా చూస్తున్నారు. పులిసిన పిండి అంటే అర్థం ఏంటి? ఒక బిందెడు పాలలో ఎంత ఇచ్చు మనం కొంచెం పెరిగేస్తే ఏమైపోద్ది? అయిపోయినట్టే. కొంచెం విషం వేసినా అయిపోయినట్టే. ఒక్కోసారి ప్రియమైన దేవుని బిడ్డరా, మన మాటలు, మన నోటి మాటలు ఒక్కళ్ళ చాలండి, మొత్తాన్ని పాడు చేయడానికి ఒకళ్ళ చాలు. ప్రసంగి ఎంత బాగా చెప్తాడో. అంటే శాస్త్రులు పరిచయులు సంఘాన్ని బాగు చేయవలసిన వారు, సమాజాన్ని బాగు చేయవలసిన వారు, దేవుని వైపు నడిపించవలసిన వారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి జీవితం పులిసిన పిండి అయిపోయిందంట. వాళ్ళకి అర్థం కాల శిష్యులకి, ఏంటయ్యా పులిసిన పిండి, ప్రభువుకి ఏమైనా ఆకలేస్తుందేమో ఆహారం కోసం అన్నాడేమో అనుకుంటే ప్రభు అన్నారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు పంచగా ఎంతమంది ఇంకా ఎన్ని మిగిలినవి మీకు తెలియదా? పులిసిన పిండి అంటే బోధ, నోటి మాట. ఎవరి మాట? ఎవరైతే సమాజాన్ని బాగు చేయాలో వారి మాట. చాలాసార్లు మన నోటి నుండి కూడా రాగోడని మాటలు వచ్చేస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ మాటలు ఎదుటివారిని బలహీనపరుస్తేనే మనకు కూడా తెలియదు. అందువలన ఈ శాస్త్రులు పరిచయలు చూస్తేనేమో అలాగున్నారు. వాస్తవానికి ఇది ప్రిపరేషన్ డే అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటంటే పస్కా పండుగ దినాల్లో యూదులు చేసే పని ఏంటంటే ఇంట్లో ఉన్న ఇల్లంతా ముందు క్లీన్ చేసేయాలి. ఇల్లంతా క్లీన్ చేయాలి. సామాన్యంగా పండగలు వస్తున్నాయి అంటే చాలామంది చేసే పని ఏంటంటే ఇల్లు శుభ్రంగా తుడుచుకొని సున్నాలు వేసుకొని మంచి బట్టలు కట్టుకు, చాలా మంచిది. ఇంట్లో ఉన్నదంతా వెళ్ళిపోవాలి, ఆ బ్యాక్టీరియా వెళ్ళిపోవాలి. మంచి పద్ధతి. పస్కా పండుగ దినాల్లో చేయాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటు పులిసింది ఏది కూడా ఇంట్లో ఉండకూడదు. వాళ్ళు ఏది తిన్నా పులియందే తినాలి. అన్నీ బాగా చేస్తున్నారు కానీ అసలు పులిసిందంతా వాళ్ళ హృదయంలోనే ఉంది. ఇల్లు బాగుంది, బట్టలు బాగున్నాయి, పండగలు బాగున్నాయి, ఆచారాలు బాగున్నాయి, మరి ఏం బాగాలేదు? అసలు బాగలేదు, హృదయం బాగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నారు, శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు అన్నాడు ఆయన. బయటికి చాలా బాగున్నారు కానీ లోపలే ఉంది. పస్కా దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంతరంగము ఎలా ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యం. మన అంతరంగంలో పులిసిపోయింది ఉంటే తీసి బయట పడేయాలి. పనికిరాని ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, ఇతరులని పాడు చేసే ఆలోచనలు మనలో నుండి తీసివేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పులిసింది కొంచెం ఉన్నా సరే. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, మొదటి పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనంలో నుండి చాలా విషయాలు వ్రాస్తాడండి. మొదటి నుంచి వద్దు కానీ చాలా భయంకరమైన మాటలు అక్కడ వ్రాసాడు. 6వ వచనంలో, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా అంటున్నాడు. పులిసిన పిండి కొంచెం ఉంటే చాలు. కొరింథీ సంఘం హైలీ స్పిరిచువల్ సంఘం. అది సంఘాల్లో కొరింథీ సంఘం దేవుని ఆత్మతో నింపబడిన సంఘం, 9 ఆత్మ వరాలతో నింపబడిన సంఘం. అలాంటి సంఘంలోనికి పులిసింది వచ్చిందంట. అపవాది ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. అపవాది ఎలాంటి ఉండైనా పడేయగలడు, ప్రసంగికుడిని పడేయగలడు, ప్రార్థన చేసేవారిని పడేయగలడు, ఎవరినైనా పడేయగలడు. కారణం ఏంటంటే ఎలా ప్రవేశించాడంటే అపవాది, ఎవరు గొప్ప అన్నాడు. ఎవరు గొప్ప?
పౌలు గారు గొప్ప, బర్నబా గొప్ప, అపోల్లో గొప్ప, ఎవరు గొప్ప? అందరూ ప్రవచిస్తున్నారు. దేవుడు ఎవరు బాగా ప్రవచిస్తున్నారు? అందరూ దర్శనాలు చెప్తున్నారు. ఎవరు బాగా దర్శనాలు చెప్తున్నారు? వాళ్ళలో వాళ్ళకి గొడవలు వచ్చేసినాయి అండి. అది మోస్ట్ డేంజరస్ అండి. ఎవరు గొప్ప అనేది చాలామంది అలాగ ఉన్నారండి ఈ రోజుల్లో. మా సంఘం గొప్పండి, ఆ సంఘం గొప్పండి, ఈయన గొప్పండి, ఆయన గొప్పండి, ఈయన గొప్ప, ఆయన గొప్ప అనేవాళ్ళు అసలు దేవుని బిడ్డలే కాదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఒక యేసు ప్రభువే గొప్ప, అల్టిమేట్గా ఆయనే నాయకుడు. ఇక సెకండ్ నాయకుడు ఎవరు లేరు. ఇంకా చిన్నగా ప్రారంభం అవుతుందండి. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఒక ఆయనంట తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఆత్మీయంగా ఒక్క స్టెప్ మనం కిందకి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామంటే, ఎక్కడో శిఖరం నుండి లోయలో పడిపోతాం. పెద్ద పెద్ద పాపాలు అక్కర్లా, చిన్నగా గ్రూపులండి. ఎవరు గొప్ప అనే ఒక ఆలోచన ఉంటే చాలు, పైనుండి కిందకి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువల్ల పులిసింది కొంచెం కూడా ఉండకూడదు. ప్రభువారు పస్కాను ఆచరించేటప్పుడు పస్కా నుండి ప్రభువారు ప్రభురాత్రి సంస్కారాన్ని ప్రారంభించారు. ఆయన పస్కా వేరు, ప్రభురాత్రి సంస్కారం వేరు. పస్కా విందుకు అందరూ కూర్చున్నారు. అందరూ అంటే యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు. పస్కా ఏమో ప్రతి యూదుడు కూడా పస్కాను ఆచరించవచ్చు. ప్రభురాత్రి సంస్కారంకి వచ్చేసరికి శిష్యులు, కేవలం శిష్యులు మాత్రమే ప్రభువుతో పాటు ప్రభురాత్రి సంస్కారం ఆచరించడానికి ఆ మేడ గదిలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ భోజనానికి కూర్చున్నారు. అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు చరిత్రలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ప్రభువారు ఏం చేశారంటే, అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన లేచి తన పై వస్త్రం తీసి నడుముకు తువాలు కట్టుకొని ఏం చేశారు? ఆయన శిష్యుల యొక్క అంటే అర్థం ఏంటి? దేవుడు అండి. దేవుడు, గురువు గారు, బోధకుడు ఏం చేశాడు? ఆయన విద్య లేని పామరులు. వాస్తవానికి అసలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే భయం కలిగే పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే ప్రభువును ముట్టుకుంటే అద్భుతం, ప్రభు మాటే అద్భుతం, ఆయన జీవితమే అద్భుతం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి పక్కనుంటేనే ఒక కరెంట్ షాక్ లాగా ఉంటుందండి. అలాంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ ఆ భోజన కార్యక్రమంలో నుండి లేచి తన శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించాడు. ఆయన అది క్రైస్తవ్యం అంటేనండి. క్రైస్తవ్యం అంటే ఇంకేదో కాదండి. ప్రభువు చేసిన అన్ని గొప్ప కార్యాల్లో కల్లా మించిన కార్యం ఇది. తనకంటే తక్కువ వారు, ఎందుకో పనికిరాని వారు, ఎలాంటి వారి పాదాలు కడిగాడైనా మనం ఆలోచన చేస్తే ఇంకా కొన్ని గంటల్లో అప్పగించబోతూ ఉన్న యోధా పాదాలు కడిగాడైనా. మనం కడగలమా? మనం తిట్టారనుకోండి, ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తామా? మన భక్తి చాలా గొప్పదండి. మన భక్తి డిఫరెంట్ భక్తి. ప్రార్థన చేసే కొందుకు కూడా తగ్గిపోతూ ఉంటుంది. యేసయ్యను అప్పగించబోయే యోధా యొక్క పాదాలు ప్రభు కడిగాడైన. అసలు నువ్వెవరో నాకు తెలియదు అని పేతురు చెప్పబోతున్నాడని ప్రభువుకు తెలుసు. నువ్వెవరో నాకు తెలియదు అన్నారనుకోండి, మనం ఎవరికన్నా మేలు చేసామనుకోండి, ఎవరికన్నా మేలు చేసాం మనం, వాళ్ళు మేలు పొందారు. మనం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు, ఒక ఇల్లు కట్టించారు, అన్నీ మేలు పొంది నువ్వెవరో నాకు తెలియదంటే ఏమంటాం మనం? ఏమవుద్దంటే బీపీలు షుగర్లు వచ్చేస్తాయి మనకి. ఎంత చేసే నేనికి ఇన్ని మేలు పొందుకొని నేను ఎవరో తెలియదు అంటాడు ఈయన అని ఏం చేస్తామంటే అక్కడి నుంచి ఆయన బాగానే ఉంటాడు, మనం కృంగిపోతూ ఉంటాం. ప్రభువారు పేతురు పాదాలు కడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులందరూ ఆయన విడిచిపెట్టేశారు. ఆయనకి తెలుసు ఆ సంగతి. అయినా ప్రభు వాళ్ళ పాదాలు కడిగాడు. సహవాసం అంటే అర్థం ఏంటండి?
ముందేమో సెకండ్లు, ముందేమో పొగడ్తలు, ముందేమో నీ అంత గొప్పోళ్ళు లేరని చెప్పుకోవడం, వెనక్కి వెళ్ళేమో గోతులు తీయడం. ఇది క్రైస్తవ్యమేనా? దేవుని బిడ్డలమేనా? ఆయన శిష్యులమేనా? మనం ఎవరితోనైనా మనం స్నేహం చేసినా, సహవాసం చేసినా, ఏది చెప్పాలన్నా ఎదురుగానే చెప్పగలగాలి. మనం ఎంతటి వారికైనా సరే చెప్పగలిగితే ఎదురుగా చెప్పాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అనేది తగ్గింపుతోనే ప్రారంభమవుద్దండి. దేవుని ఆత్మ మనలో ఉంటే, ఈ సర్వ సృష్టిని కలుగజేసిన యేసుక్రీస్తు ప్రభు ఆత్మ మనలో ఉంటే, దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా తగ్గించుకునే ఉన్నతమైన అనుభవంలోనికి నడిపిస్తాడండి. ఆయన హెచ్చించుకోవడం గొప్పేం కాదండి. హెచ్చించుకోవడం అనేది అన్నిటికన్నా చాలా తక్కువ పని అండి. అది ఎవరన్నా చేయగలరు. తగ్గించుకోవటం అనేది ఈ లోకములో అన్నిటికన్నా గొప్ప పని. అది అలా తగ్గించుకోవడానికి ఎంతో దేవుని ఆత్మ కావాలి. మనలో ఉన్న సెల్ఫ్, మనలో ఉన్న ఈగో, మనలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైనా కావచ్చు, దాన్ని తగ్గించుకోవడానికి దేవుని శక్తి, దేవుని ప్రేమ కావాలి. ప్రభువు చేసేటండి. ఈ రోజున ప్రభువారు ప్రభురాత్రి సంస్కారం ఆచరించేటప్పుడు నిజంగా ప్రభు శిష్యుల పాదాలు కడిగి ఆయన ఈ యొక్క ప్రభురాత్రి సంస్కారాన్ని ఆచరించారు. ఇది అయిపోయిన తర్వాత ప్రభువు అందరితో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. ఆ భోజనం మధ్యలో ఏం చేశారంటే, పస్కా అంటే మంచిగా కాల్చబడిన గొర్రెపిల్ల ఉంటుంది, దానితో పాటు రొట్టె ఉంటుంది, దానితో పాటు ద్రాక్షారసం ఉంటుంది. ఒక్కొక్కరికి 4 గ్లాసులు ద్రాక్షారసం, వాటితో పాటు చేదుఆకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఎందుకు చేస్తున్నామో కూడా మనకు తెలియదండి. పస్కా అంటే ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? పస్కా ఎంత హ్యాపీ అండి. శుభ్రంగా రోస్ట్ చేసిన మటన్ తింటూ ఉంటే, పక్కన ద్రాక్షారసం తాగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. సంవత్సరాలు గడిచే కొలది అసలు ఎందుకు చేస్తున్నామనే విషయం మర్చిపోతూ ఉంటాం. ఒకరోజున ఒక మేడం గారు నాకు పాట పెట్టారు. ఏంటంటే, నా బ్రతుకు దినములు లెక్కించ నేర్పము దేవా, ఈ భూమిని విడుచు గడియ నాకు తెలుపుమని పాట పెట్టారండి మేడం గారు. నాకు తెలియదు వాస్తవానికి ఏంటి పాట పెట్టారు ఏంటనే. ఒక చిన్న పాప, 5 సంవత్సరాల పాప పాడిందండి. ఒక మీటింగ్లో పాడిందనమాట. చాలా అద్భుతంగా పాడింది. అందరూ కూడా కళ్ళమ్మ నీళ్లు కారుతాను ఏంటి అని చూస్తే, ఆ పాప కరెక్ట్గా 3 రోజులు అయిపోయింది వాళ్ళ అమ్మగారు చనిపోయి. 5 సంవత్సరాల పాప అనమాట. ఆ మెమోరియల్ సర్వీస్లో ఆ పాప పాడుతూ ఉంది. ఆ పాట అర్థం కూడా ఆ పాపకు తెలియకపోవచ్చు. మంచిగా డ్రెస్ వేసి ఆ కరోనా టైంలోనండి భయంతో చనిపోయింది ఆమె. కొన్నిసార్లు మనం చేసే ఆచారాలు, మనం పాడే పాటలు ఎందుకో అని కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎన్ని బాధలు పడ్డారో వాళ్ళకి స్వతంత్రత లేక, దేవుని మందిరము లేక, దేవుణ్ణి ఆరాధించుకునే పరిస్థితులు లేక, భయంకరమైన విగ్రహారాధన మధ్యలో, దాస్యత్వము మధ్యలో నలిగిపోయారు వాళ్ళు. దేవునికి మొర్ర పెట్టారు. అయ్యా, మేము ఇక్కడ ఉండలేము నాయనా అని మొర్ర పెట్టారు. దేవుడు వారిని విడిపించడానికి దేవుడు ఈ పస్కాను దేవుడు ఆచరించమని చెప్పాడు. రాను రాను ఆచారమైపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, ఇది జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒకప్పుడు మన పితరుల పరిస్థితి ఎలాంటిది, దేవుడు ఎలాగున విడిపించాడు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క శరీరము, ప్రభువు యొక్క రక్తము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు శరీరము మన కొరకు ఎలాగు చీల్చబడిందో, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయక ముందు పిలాతు గారు ప్రభువుని కొరడాలతో కొట్టించారు. ఆయన కొట్టించిన విధానాన్ని చూస్తే అసలు దేహం మీద మాంసపు ముక్కలు మిగిలి ఉండవండి.
ప్రభువుని సిలువ వేసిన విధానంలో, ప్రభువుని కొరడాలతో కొట్టించిన విధానం కనుక మనం ఆలోచన చేస్తే, అసలు ఒంటి మీద ప్రభువు యొక్క శరీరములో ఎక్కడైనా మాంసపు ముద్ద కూడా మిగిలి ఉండదు. యేసు ప్రభు వారిని ఒంగోపెట్టి ఇద్దరు భటులు ఆ కొరడాలతో కొడతా ఉంటే, దేహాన్ని చీల్చేస్తూ ఉండంటే ఏమీ కూడా మిగిలి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన శరీరాన్ని మన కొరకు అప్పగించాడు. ఆయన రక్తము ఒక్క బొట్టు కూడా ఆయన శరీరంలో మిగిలి ఉండదండి. ప్రభు అన్నారు, ఇది నా శరీరము అన్నాడు. ఆయన రొట్టె విరిచి శిష్యులకి ఇచ్చి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోరండి. వాళ్ళు ఎన్నో వంకలు చెప్తారండి. మనం ఎందుకో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. నా స్థానంలో నా ప్రభు చనిపోయాడు, నా స్థానంలో నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టేశాడు అని మనం తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది అంటాడు, నువ్వు టీవీ చూస్తున్నావు కాబట్టి ఏం చేయొద్దు, ఆయన శరీరం తీసుకోవద్దు. ఏంటంటో వంకలు చెప్తారండి. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శరీరము మనకు ఆశీర్వాదము. అన్నిటికీ మించి తగ్గింపు. ప్రభు అన్నారు, క్రొత్త నిబంధన. ఇది క్రొత్త నిబంధన. ఏంటి క్రొత్త నిబంధన అంటే, ఒకరంటే ఒకరికి ప్రేమ. అది గొప్పదండి. ఒకరిని ఒకరు హృదయపూర్వకముగా ప్రేమించగలగాలి. ఆ అనుభవంలోనికి మనం వచ్చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో ఎదగడం అంటే అర్థం అదండి. దేవునిలో ఎదగడం అంటే మనలోనికి దైవిక స్వభావం, మనలోనికి తగ్గింపు, మనల్ని బట్టి ప్రేమలు, ఆప్యాయతలు, ఐక్యతలు పెరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మనసు. అంతేగాని సినిమాలు, తాగుళ్ళు ఈ కాదండి, వాటికి మించిన భయంకరమైనవి ఇవి. సంఘములో ఐక్యత, సంఘములో ప్రేమ. ఎందుకంటే ప్రభు శరీరం ఇది, ప్రభు శరీరం ఇది. ప్రభు అన్నారు, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడన్నాడు. అలాగే ప్రభు ద్రాక్షారసాన్ని గిన్నెలో ఇచ్చి, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. అంతే. ఆయన మనం నూతన నిబంధనకు సంబంధించిన వారం. పాత నిబంధనకి క్రొత్త నిబంధన. పాత నిబంధనలో అంటే ఆ ఓల్డ్ కోవనెంట్లో దేవుడు అబ్రహాముతో చేశాడు, నోవాహుతో చేశాడు, దావీదు గారితో చేశారు. చాలా ఉన్నాయండి నిబంధనలు. కానీ పాతదానికి కొత్తదానికి తేడా ఏంటంటే, నూతన నిబంధనకు వచ్చేసరికి అన్నీ ప్రభువే చేశాడు. మన మనసును మారుస్తాడు, మన హృదయాన్ని మారుస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు. ఆయన పనది, ఆయన చేస్తానన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం చూస్తే ప్రభు అన్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 8 కానీ 10వ అధ్యాయం కానీ చూస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నేను మీ హృదయాలు మారుస్తా, మీ మనస్సులు మారుస్తా, మీ జీవితాలు మారుస్తా. మనం మార్చుకోలేమండి. మనం ఎంత ప్రయాసపడినా సరే మన జీవితాన్ని మనం మార్చుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు మార్చగలండి. ఆయన ప్రభువు ఇది నూతన నిబంధన. ఆ నూతన నిబంధన కోసమే ప్రభు తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ శరీరాన్ని, నీ రక్తాన్ని స్వీకరించడానికి మేము సిద్ధపడుతూ ఉంటుండగా నాయనా, మమ్మల్ని యోగ్యులుగా, నీ కృపకు పాత్రులుగా చేయండి నాయనా. ఇది నిజమైన మీ శరీరం, నిజమైన మీ రక్తమని మేము నమ్ముతూ ఉన్నాం. మా మనస్సులు, మా హృదయాలు, మా అంతరంగాలన్నీ మార్చగలిగిన గొప్ప దేవుడవునైనా సమస్త మహిమ మీకు కలుగును గాక. యేసుక్రీస్తు వారి నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆధ్యాత్మిక చింతనతో మరి తనను తాను తగ్గించుకొని యేసు ప్రభు వారు మన లీడ్సెస్ మనల్ని నడిపించారు. మరి చక్కని వాక్యాన్ని మనకు అందించిన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు. పస్కా విందు ఇవన్నీ కూడా ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మరి అనౌన్స్మెంట్ మన సెక్రటరీ గారు వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాను.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే శ్రమకాల ఆరాధనలో 38వ రోజుకే కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్న మన సంఘ అధ్యక్షులు శ్రీ జాన్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు పస్కా భుజించుట అనే వాక్య పరిచయం చేసిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రమకాల ఆరాధనలు చాలా బాగా జరిగాయని మేము తలుస్తున్నామండి. కార్యవర్గంగా ఇవి స్టార్ట్ చేయడానికి ముందుగా మేము భయపడ్డాము, ఇంత దూరం ఎవరైనా వస్తారా రారని. దేవుని చిత్తం బట్టి సంఘం రోజు 30-40 మంది దాటి వచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యవర్గంలో ఉన్న మా ప్రెసిడెంట్ గారు చొరవ తీసుకుని, అలాగే ట్రెజరర్ గారు, మిగతా ఎగ్జిక్యూటివ్ వారు, డేకెన్ వారు మాకు చాలా సహకరించారండి. ఈ కార్యక్రమాలు మెయిన్ చర్చ్ వారు కూడా అన్నారు, ఇక్కడ ఈ శ్రమకాల ఆరాధనలు జరిపించడంలో మీరు చాలా చొరవ తీసుకున్నారని. అందుని బట్టి సంఘం అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే శ్రమకాల ఆరాధనలో ప్రతిరోజు వస్తూ, అలాగే ప్రతిరోజు రిఫ్రెష్మెంట్స్ ఇస్తున్నారండి, స్నాక్స్ ఇస్తున్నారు. ఇచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మన సంఘం నుంచి బాప్తీసాలు తీసుకోవడానికి 7 పేర్లు ఇవ్వబడినాయండి. వాళ్ళ పేర్లు కూడా నేను చదువుతాను. జయంత్ యూత్ కన్వీనర్, అలాగే హర్షిత డాటర్ ఆఫ్ అనిల్ నాయుడు గారు, అలాగే నిహాంత్, అనుపమ, జగదీష్, వి రాజేష్ సన్ ఆఫ్ వివి రావు, అలాగే వి సంధ్యారాణి డాటర్ ఆఫ్ వివి రావు గారు. మొత్తం 7 వచ్చారు. ఈ 7కి బాప్తీసాలు నరవ సంఘంలో ఇవ్వబడతాయండి. శనివారం 3 గంటలకు నరవ సంఘంలో ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని మరీ తెలియజేస్తున్నానండి. అయితే బాప్తీసాలు తీసుకునేవారు రేపు గుడ్ ఫ్రైడే ఆరాధన అయిన తర్వాత వారికి క్లాసులు ఉంటాయి. అలాగే శనివారం 12 గంటలకి క్లాసులు ఉంటాయి కాబట్టి అది తీసుకునేవారు ఆ క్లాసెస్లో అటెండ్ కావాలని తెలియజేస్తున్నాను. ఆ క్లాసెస్ మన సంఘ కాపరి గారైన ఎన్ అనిల్ నాయుడు గారు ఇస్తారండి. వారందరూ తప్పక హాజరు కావాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన సంఘ సభ్యులు శ్రీమతి యు విజయ్ గారు బర్త్డే అండి. వారి కుటుంబం ముందుకు వచ్చినట్టయితే మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అలాగే మన ప్రెసిడెంట్ గారు, అలాగే ట్రెజరర్ గారు ముందుకు వచ్చినట్లయితే వారికి బొక్కే ఇస్తారు. వారి ఫ్యామిలీ కూడా ముందుకు రావాలని తెలియదు. ఇంటికి వచ్చా ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. మా ప్రియ సహోదరి విజయ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన సంవత్సరం అంతా మీరు కాపాడారు. మరొక సంవత్సరం అనే దయాగిరుడు మీరు దయచేశారు నాయన. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా.
గడిచిన సంవత్సరం అంతట్లో నాయన వారి ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో, వారి కుటుంబ జీవితంలో మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరం ప్రభువా నీ బిడ్డ హృదయ కోరికలు తీర్చండి, మేలుతో నింపండి, సంతోషముతో నింపండి. సంఘములో కూడా నాయన అయా సంఘ పరిచర్యలో మీరు ఇచ్చిన బాధ్యతలకు కొరకు కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్భుత అతిశయ కార్యాలు ఈ సంవత్సరం పొందుకోగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో వర కుమార్ గారిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు నాయన మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. సమస్త మహిమ మీకు కలుగును గాక. యేసు నామములో దీవిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అలాగే వారు ఈరోజు స్నాక్స్ అవి ఏర్పాటు చేశారండి. ఆరాధన అనంతరం కిందన ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకుని వెళ్ళాలని తెలియజేస్తున్నాను. అలాగే రేపు ఉదయం 11 గంటలకు గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడి రావాలని తెలియజేస్తున్నానండి. గుడ్ ఫ్రైడేలో మాట్లాడే వక్తల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నానండి. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహణ మన సంఘ అధ్యక్షులు శ్రీ జాన్ ప్రభాకర్ గారితో మొదలుపెట్టి ఉపోద్ఘాతము రెవరెండ్ అనిల్ నాయుడు గారితో ప్రారంభమవుతుందండి. మొదటి మాట మన సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ వైఎన్ ప్రసాద్ బాబు గారు, రెండవ మాట శ్రీ ఎస్ చిట్టిరాజు గారు, మూడవ మాట శ్రీ వివి రావు గారు, నాలుగవ మాట శ్రీమతి కె కవిత గారు, ఐదవ మాట వి యేసురత్నం గారండి, ఆరవ మాట బి సోమేష్ గారు, ఏడవ మాట టి కిరణ్ కుమార్ గారు ఉంటుందండి. ముగింపు అనిల్ నాయుడు గారితో ముగుస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించి తొందరగా వచ్చినట్లయితే మనం 11 గంటలకి ప్రారంభించుకుందాము. అలాగే శనివారం బాప్తీసాలు మన సంఘం నరవలోనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుని వారి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నానండి. మరొకసారి సంఘంకి వందనాలు తెలియజేస్తూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు స్నాక్స్ అనుకున్నాం, టిఫిన్స్ అరేంజ్ చేశారండి ఈవేళ. మరి బర్త్డే టీమ్ వారు ఆ కుటుంబం క్రిందనే అరేంజ్ చేశారు మన గ్రౌండ్లో. వెహికల్స్ అక్కడ ఉన్నాయి, దయచేసి స్కూటర్స్ ఎవరైనా కొద్దిగా బయట పెట్టవలసిందిగా కోరుతున్నాను. అది అయిన తర్వాత మనం ఆరాధన అయిన తర్వాత ఆ టిఫిన్స్లో అందరం పాల్గొని దయచేసి మనందరం కూడా సంతోషంతో సరదాగా ఈవేళ చివరి రోజు వారు అరేంజ్ చేశారు, ఆనందంగా మనం తీసుకొని వెళ్ళవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మనం అందరం లేచి నిలబడ్డట్టయితే ముగింపు ప్రార్థన, మరి లార్డ్స్ ప్రేయరు, అదేవిధంగా బెనిడిక్షను, తర్వాత మళ్ళీ మనం ప్రభుత్వ సంస్కారంలో పాల్గొందాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తామన్నాం. ప్రభువా ఈ 40 దినాల యొక్క కార్యక్రమాల్లో చివరి దినాల్లో మిమ్మల్ని నడిపించారు. ప్రభువా ఇన్ని రోజులు మీ వాక్యాన్ని విని మీ వాక్యాన్ని ధ్యానం చేసి నేను స్తుతించి ప్రార్థించిన నీ బిడ్డలమైన మేము ఈరోజునైనా నీ శరీరాన్ని నీ రక్తాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా హృదయాల్లో, మా మనసుల్లో, మా జీవితాల్లో మార్పు కలుగును కాక. పాపముపై జయము, శాపముపై జయము, రోగాలపై జయము, దరిద్రతపై జయము, ప్రతి భారముపై జయమునైనా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా నీకు వందనాలు. ఈ లోకములో ఉన్న ఆహారం తింటేనే అయ్యా మనుషులకు బలం వస్తూ ఉంటుండగా, పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడమైన మీ శరీరాన్ని, మీ రక్తాన్ని స్వీకరించబోతూ ఉన్న నీ బిడలమైన మాలోనికి నైనా విశేషమైన మీ శక్తి, మీ బలము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్త మహిమ నీకు కలుగునుగాక. ఎంతమంది బిడ్డలునైనా ఈ 40 దినాల్లో పాల్గొన్నారో అయ్యా, వారి అవకాశాలను బట్టి పాల్గొన్న అందరినీ దీవించండి. ప్రార్థనలో పాల్గొన్నాము, దేవుడు మాకు మంచి కార్యం చేశారని, అందరి ద్వారా మేము మంచి సాక్ష్యాలు పొందడానికి సహాయం చేయమని మా కార్యవర్గం కొరకు వందనాలు నాయన, అడ్వైజర్స్ కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం, స్త్రీల సమాజం కొరకు వందనాలు నాయన. తండ్రి ఎంతమంది బిడ్డలునైనా ఈ యొక్క 40 దినాల ప్రార్థనలు ఏ రకంగా ఎంకరేజ్ చేశారో నీకు తెలుసు. అందరినీ దీవించి ఆశీర్వదించమని జరగబోతున్న కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకునగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మరి దిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించు ప్రకారం అపరాధము క్షమించము,
మన శోధనలోనికి తేక కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, జీవజలమై ఉన్న పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక.